హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, మన సినిమా సెలబ్రిటీలే మన లుచ్చాగాళ్ళు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మనం అంతా సైన్మా పిచ్చోళ్ళం అని. అది సైన్మా అయితే చాలు, ఏది ఏమిటి అని కూడా చూడకుండా ఎగబడిపోతూ ఉంటాం. ఇక మన సైన్మా సెలబ్రిటీలు అయితే మనకన్నా పరమ లుచ్చాగాళ్ళని మళ్ళీ ప్రూవ్ అయిందన్నమాట. మనకి ఎస్ఎస్ రాజమౌళి అంటే ఎంతో రెస్పెక్టింగ్ ఉండేది. పెద్ద పెద్ద సినిమాలు తీసి ఏదో టాలీవుడ్ కోసం పెద్దగా ఫీకాడని. ఇక కన్నడ సూపర్ స్టార్ అయిన కిచ్చా సుదీప్ అంటే కన్నడిగులకు కూడా యమా క్రేజ్, మంచి హీరో అని. కానీ వీళ్ళు సైన్మా వరకే సెలబ్రిటీలు అని, సోషల్ ఇష్యూ పైన పెద్ద లుచ్చాగాళ్ళు అని రీసెంట్గా తెలిసిపోయింది. దానికి కారణం ఒక ముష్టి ముదనష్టపు సాంబార్ సైన్మాని వీళ్ళు పనిగట్టుకొని మొయ్యడమే అన్నమాట. మనకు తెలుసు కదా, మన దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులలో ఉందని. పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఇండియాలో ఎన్ని సమస్యలు క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు ఈ రెండు శత్రు దేశాలకు స్లీపర్ సెల్స్లా పనిచేయడమే కాకుండా ఇక్కడ దొంగ ఆధార్ కార్డులతో, దొంగ ఓటర్ కార్డులతో మన కాన్స్టిట్యూషన్ని కూడా హేళన చేస్తూ మన ఓటు బ్యాంక్ రాజకీయాలను అదునుగా చేసుకొని మన పేదలకు అందాల్సిన రేషన్ని కూడా అప్పనంగా బొక్కుతున్నారని. అంతేకాదు చీప్ లేబర్గా మారి మన కార్మికుల పొట్టలు కూడా కొట్టేస్తున్నారని. వాళ్ళ దేశాల్లో అడుక్కు తిన్నా కూడా బతకడం కష్టమని మన దేశంలోకి చొరబడి ఇక్కడ తిండి తింటూ, ఇక్కడ దొంగ ఐడెంటిటీతో బతుకుతూ కూడా పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి ఫకీర్ దేశాలపైన బీభత్సమైన లాయల్టీ చూపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళను ఒక పక్క ఏరి పారేయడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంటే, ఈ ముదనష్టపు సాంబార్ గాళ్ళు మాత్రం దాన్ని హృదయంగా సైన్మాగా తీసి దొంగ ఐడెంటిటీలతో మన దేశంలోకి చొరబడి ఇక్కడ ప్రభుత్వాలను, పోలీసులను ఎలా బకరాలను చేయొచ్చో చాలా శ్రవ్యంగా చూపిస్తూ ఉంటే, ఈ ఎస్ఎస్ రాజమౌళి, ఈ కిచ్చా సుదీప్ లాంటి గాళ్ళు వాటే సైన్మా అని సిగ్గు ఎగ్గు లేకుండా ప్రశంసలు కురిపించి అదే సైన్మాలకు కాసులు కూడా కురిపించండి అని మనల్ని ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తూ ఉంటున్నారన్నమాట. నిజానికి బాధ్యత లేని ఇలాంటి సెలబ్రిటీ గాలని దేంతో కొట్టాలో క్లూలెస్ అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మరి అంతే కదా, దేశ భద్రతకి తూట్లు పొడుస్తూ చొరబాటు వ్యవహారాలకి తెరలేపుతున్న సున్నిత అంశాలను విస్మరిస్తూ నా బొంగులో యాక్టింగ్, నా లడ్డూలో టేకింగ్ అని ఎర్రి పువ్వులాగా ప్రశంసించే ఈ రాజమౌళి అసలు పాన్ ఇండియా డైరెక్టర్ ఎలా అయ్యాడో జస్ట్ క్లూలెస్ అన్నమాట. జీలో సుడి ఉండడం వల్ల తప్పిస్తే ఇలాంటి ఫకీర్ బ్రెయిన్తో ఇంకోడైతే పాన్ ఇండియా డైరెక్టర్ కాలేడు అనేది సుస్పష్టం అని సినిమా మేధావులు సైతం వాదిస్తున్నారు. ఈ రాజమౌళికి ఏ మాత్రం పిసరంత బ్రెయిన్ ఉన్న సైన్మా చూడగానే ఈ సైన్మాన్ని ఏకి పారేయాలి ఒక దర్శకుడిగా. అది చెయ్యకపోగా నా జన్మలో ఇలాంటి మంచి సైన్మా చూడలేదు అన్నట్టు ఇస్తున్న కటింగ్ చూస్తూ ఉంటే వీళ్ళ ఫ్యామిలీ కూడా ఒకప్పుడు దేశంలోకి చొరబడే వచ్చిందా ఏమిటి అనే సందేశం రాక మానదు ఎవరికైనా అనేది సుస్పష్టం అని తెలియజేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఏది ఏమైనప్పటికీ సోషల్ ఇష్యూ పైన, ఇంకా దేశం పట్ల కనీస బాధ్యత ఎరుగని ఈ రాజమౌళి లాంటోళ్ళు నెక్స్ట్ సైన్మా నుంచే పాతాళానికి పోవాలని ఈ భరతమాత వేద భూమి సాక్షిగా వేడుకుంటున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఈ సందర్భంగా ఫాకీ, కంగ్లు, రోహింగ్యాల తరపున ఎస్ఎస్ రాజమౌళికి అడ్వాన్స్ శుభాకాంక్షలు కూడా తెలిపేస్తున్నారన్నమాట. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్, and please like, share and comment this video with your valuable opinions. See you again.